హలో హైదరాబాద్, నేను మీ సునీత. వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మనం ఈరోజు నువ్వులు వేపుకొని ఒక కడాయిలో పెట్టుకుంటున్నాము. ఈరోజు కొత్తిమీర పచ్చడి, అది కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర తీసుకున్నాము. నువ్వులేమో కడాయిలో వేగుతూ ఉంది. ఈలోపు ఫ్రెష్ కొత్తిమీర 5 రూపీస్ కట్ట ఉంటుంది కదా, 5 రూపీస్ 10 రూపీస్ అట్లా కట్ట వస్తుంది, లావు కట్ట. దాన్ని ఫ్రెష్గా కడిగి, గడ్డి అట్లా ఉంటుంది, అది లేకుండా కడిగి నీట్గా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ లోపు నువ్వులు వేగుతూ ఉన్నాయి కదా, లైట్ బ్రౌనిష్ అయింది. అది వేరే గిన్నెలోకి తీసుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు ఆ కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ కాగనిచ్చి మనము పచ్చిమిరపకాయలు 12, 10 అట్లా సరిపోతాయండి. 10, 12 సరిపోతాయి. కడిగి వేసుకోవాలండి. అందులో ఇక చిరుకట్లు ఆడుతూ ఉంటాయి కదా, మీద పడకుండా దాని మీద మూత పెట్టుకోవాలి. ఇందులో టమాటా వేయము. సో కొత్తిమీర కూడా దగ్గరికి అయిపోతుంది కాబట్టి పచ్చిమిరపకాయలు ఎక్కువ పట్టవండి దీనికి. అవి వేగనిచ్చి మూత పెడుతున్నాం కదా, అవి లైట్ బ్రౌనిష్ అయ్యేలోపు కొత్తిమీర కట్ చేసుకున్నాం కదా, దాన్ని తీసుకొని అది ఇందులో వేసేసుకున్నాము. దగ్గరికి అయిపోతుంది. ఒక 5 మినిట్స్ సరిపోతుందండి. కొత్తిమీర వేయగానే, ఒక 5 మినిట్స్ వేయగానే దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. చాలా ఫ్రెష్గా ఉంది కదా కొత్తిమీర. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా సూపర్గా టేస్టీగా వస్తుంది. అది 5 మినిట్స్ అయినాక వేగనిస్తూ ఉన్నాం కదా, దగ్గరికి అవుతూ ఉంది. కొంతమంది టమాటా వేస్తారండి దీంట్లో. టమాటా వేయకుండా ఇలా చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. కామెంట్ చేయండి, బెల్ బటన్ కొట్టడం మర్చిపోకండి, నా ప్రతి ఒక్క నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా వేగింది కదా, ఇప్పుడు లైట్గా చింతపండు అండి, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసి అందులో వేసుకున్నాము. అది కూడా కొద్దిగా మెత్తగా అవుతుంటుంది కదా, అందులో వేసుకొని 2 నిమిషాలు అట్లా తిప్పేసాము. ఇందులో వెల్లిగడ్డ వేసుకోవద్దండి. ఇప్పుడు అది నువ్వులేమో ఫస్ట్ మిక్సీ వేసేసుకోవాలి. ఈ నువ్వులన్నీ ఉట్టి నువ్వులే మిక్సీ వేసేసుకోవాలి. లైట్గా పొడి తయారవుతుంది కదా, దాంట్లో ఇప్పుడు ఇదంతా మిశ్రమం వేసేసుకోవాలి. కొత్తిమీర అవన్నీ వేపినాం కదా, అందులో వేసేసుకొని సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ నేను చూపించలేదు. సాల్ట్ వేసుకొని కచ్చపచ్చగా మిక్సీ వేసుకోవాలి, ఒక రుబ్బు. అప్పుడు కొద్దిగా కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు, అందులో వేసుకొని మిక్సీ వేసుకోవచ్చు. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి, 1 స్పూన్ ఆయిల్ వేసి, జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు, 2 ఎండుమిర్చి, కరివేపాకు కడిగి వేసుకోవాలండి. ఇప్పుడు అది తాలింపు వేసుకున్నాం కదా, అది తీసుకొచ్చి ఇందులో కొత్తిమీరలో వేసేయాలి. నౌ ఇట్స్ రెడీ టు సర్వ్. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.